నమస్కారం అండి, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు కొత్త వీడియో చూడండి. హలో హాయ్, ఏంటి లడ్డు అనుకుంటున్నారా? ఏంటి మామూలుగా చేయలేదు, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ. ఇందులో ఏమేమి వేసి చేశానో లడ్డు మీరు చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా చాలా బాగుంది. ఈ ఒక 1 మంత్ నుంచి అయితే నేను తింటున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ బాగుంది అండ్ పిల్లలు పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇవి టేస్ట్ అయితే సూపర్, ఇంకా హెల్తీ కూడా, చాలా హెల్తీ. ఎందుకు ఇంత హెల్తీ అంటున్నానంటే ఒకసారి ఎలా చేశానో మీకు చూపిస్తాను, వచ్చేయండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిల్లెట్స్ లడ్డూ చేద్దాం. ఓకేనే, ఏమేం కావాలో చూపిస్తాను మీకు. ఇది పిల్లలకి చాలా హెల్త్ మంచిది, సో కంప్లీట్గా చూడండి వీడియో. హాయ్, ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చిన్న పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్. ఇవి వేరుశెనగ గుళ్ళు ముందుగానే వేపేసి ఉంచాను. ఇవి జీడిపప్పు, బెల్లం, యాలకులు. ఇందులో మీకు బాదం పప్పు, పుచ్చపప్పు, అలాగే గుమ్మడి గింజలు, అలాగే ఇందులో గసగసాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో గసగసాలు, పుచ్చపప్పు, పంకిన్స్ అండ్ బాదం పప్పు, ఇది బెల్లం. ఇవన్నీ కలిపి నేను ఒక్కొక్కటి ఈ కప్పు కొలతలో తీసుకున్నాను. పిల్లలకి డైరెక్ట్గా ఇవి నానబెట్టి ఇస్తే తినమంటే తినరు కదా, సో వీటితో లడ్డూలు తయారు చేద్దాం. ఇవి ఆల్రెడీ వేపేసి ఉంచాను కాబట్టి ఇవి బాదం పప్పు, ఇవి మీడియం ఫ్లేవర్లో వేపేసి ఉంచాలి. ఇప్పుడు మనం వేపుదాం వాటిని. వేపాల్సి ఉంటుంది సన్నసెగా, ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే ఇందులో గసగసాలు కూడా వేసాం కదా, అవి మాడిపోతాయి అన్నమాట. సో మీడియం ఫ్లేవర్లో వీటిని వేపాల్సి ఉంటుంది. మొబైల్ కూడా నేనే పట్టుకొని రికార్డు చేయాలి, మైక్ అయితే లేదు. అందువల్ల ఏమవుతుందంటే వాయిస్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి మీకు వీడియో కొంచెం అటు ఇటు కదిలినట్టు అనిపిస్తుంది. కొంచెం సారీ, అడ్జస్ట్ అవ్వండి. సో వీటినైతే ఇలా చేద్దాం, లైట్ ఫ్లేమ్లో వేపుదాం. చూసారు కదా, వేగిపోయాయి. మీడియం ఫ్లేవర్లో పెట్టి వేపేసాను. సో ఇలా ఉన్నాయి. చూడండి, ఇవి ఆల్రెడీ వేపేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసేద్దాం. ఇలా అన్నీ మిక్సీ జార్లో అయితే వేసేసాను. ఇప్పుడు నేను ఇవి చల్లారిపోయిన తర్వాతే వేయాలి, వేడి మీద అయితే చేయకూడదు. అన్నీ చల్లారి పెట్టేయాలి. చల్లారిన తర్వాతే మిక్సీలో మనం వేసుకోవాల్సి ఉంటుంది. మిక్సీలో వేసాం కదా, సో ఇలా అయితే మనం పౌడర్ చేయాలి. అంటే మరీ ఎక్కువ కాదు, ఒకసారి ఇలా అంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను 4 తీసుకున్నాను యాలకులు, సరిపోతాయి నాకు, క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి. మీరైతే మీ స్మెల్కి తగ్గట్టు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. బెల్లం నేను కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మా అబ్బాయి స్వీట్ ఎక్కువ తినడు కాబట్టి. ఇప్పుడు మనం బెల్లం కూడా ఇందులో కలిపేసి ఆడేద్దాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉన్నది మొత్తం ఇందులోకి తీసేసుకున్నాం. బెల్లం కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేసాం కదా. సో చూడండి, ఇందులో పౌడర్ లాగా కలిసిపోయింది, అసలు ఎక్కడా లేదు, అంటుకోవడం కానీ ఏమీ లేదు. చూడండి ఎలా వచ్చేసిందో పౌడర్. యాక్చువల్లీ బెల్లం 2 కప్స్ అయితే వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1 కప్పే వేసాను, ఎందుకంటే చెప్పాను కదా బాబు ఎక్కువ స్వీట్ తిండు. స్వీట్ తగిలింది అంటే ఇప్పుడు మళ్ళీ ఫుడ్ మానేస్తాడు. మనం విడివిడిగా వాటి నానబెట్టి ఇచ్చి తినమంటే వాళ్ళకి అదో పెద్ద పనిలా ఉంటుంది. అందుకని ఇవన్నీ కలిపేసి ఇలా వేపేసాను అనమాట. ఇప్పుడు లడ్డు చుట్టడానికి మీకు కావాల్సింది నెయ్యి. ఇదిగోండి, నెయ్యి చాలామంది ఎక్కువగా తీసుకుంటారు, తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఎంత అయితే కట్టాలో అంతవరకే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ముందు దీన్ని 2 భాగాలుగా నేను సపరేట్ చేస్తున్నాను. సో ఈ భాగంలో మాత్రమే నెయ్యి వేసి కలుపుతాను. చూస్తుంటే స్మెల్ వచ్చేస్తుంది, సూపర్. జస్ట్ ఇలా పొడిపొల్లాడుతున్న దాన్ని ఏదో ఒక జస్ట్ ముద్ద అయ్యేలాగా నేను నాకు ఎంత కావాలో అంతే కలుపుతున్నాను నెయ్యి. మీరు ఇంకొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. ఇది పెడితే పిల్లలకి అన్ని రకాలుగా ఫుడ్ వెళ్తుంది కాబట్టి త్వరగా డైజెస్ట్ అవుతుంది. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇంతకుముందు 2-3 సార్లు నేను ట్రై చేశాను, ఇంట్లో తిన్నాడు బాబు. ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు వాళ్ళు.
మొన్న 2 times చేసినప్పుడు నేను వీడియో తీలా, సో ఈసారి ఇలా తీస్తే బాగుంటుందని తీస్తున్నాను. మీకు నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? ఇప్పుడు మనం ఉండ చేద్దాం. ముద్ద కడుతుంది. ఇది ఫుడ్ చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది పిల్లలకి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా ఒక లడ్డు ఇస్తే చాలు, రోజుకి చాలా ప్రోటీన్ వెళ్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇందులో వేరుశనగుళ్ళు వేసాం, పంకిన్ సీడ్స్, గసగసాలు, పుచ్చపప్పు, జీడిపప్పు, బెల్లం, యాలకులు, నెయ్యి ఇవన్నీ వాడాం వీళ్ళకి. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇలా చేసుకొని తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. సో ఇంతేనండి ఈ రోజుకి వీడియో. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఓకే, నేను చేసిన లడ్డు పద్ధతి ఓకే అంత బాగుంది అనుకుంటే ఒక లైక్ కూడా చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా మంది కామెంట్ అయితే చేయట్లేదు, జస్ట్ వీడియో చూసి లైక్ కూడా వెళ్ళిపోతున్నారు. కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇంకొంచెం బెటర్గా ఏమన్నా ట్రై చేస్తాను నేను. ఎందుకంటే వీడియో అది నేనే చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ట్రై చేస్తాను అయినా కూడా మ్యాక్సిమం. అండ్ మన ఛానల్లో అండ్ ఈ వీడియోస్ కూడా ఉన్నాయి భగవద్గీత బుక్స్ చదివి, అవి కూడా ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్. మీరందరూ హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి. ఓకేనా? బాయ్.